హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఫ్రైడే వచ్చేసిందంటే మన ఛానల్లో మీషో హాల్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదా. అందుకని మీషో హాల్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి ఎన్ని ఉన్నాయో ఓపెన్ చేసి నాతో పాటు మీరు కూడా చూసేయండి ఏమేమి తీసుకున్నాను అని చెప్పి చూపిస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం రండి. ఈరోజు చూపిస్తున్న ఫస్ట్ ఐటమ్ వచ్చేసి టిష్యూస్ హోల్డర్ అండి. చాలా బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అనమాట ఇది. ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ పడిందండి. స్టాండ్ లాగా ఉంటుంది, అంటే మనం పెద్ద రీల్స్ తెచ్చుకుంటాం కదా టిష్యూస్, అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుందన్నమాట. ప్రైస్ 150 రూపీస్. బ్లాక్ కలర్ అయితే వచ్చిందండి. మీకు ఏది లింక్స్ కావాలన్నా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీరు డైరెక్ట్గా మీషో పేజ్కి వెళ్ళిపోతారనమాట. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే కోడ్స్ అడుగుతున్నారు కదా, అందుకని చెప్తున్నానండి. నేను డైరెక్ట్గా లింక్స్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా టిష్యూస్ స్టాండే అండి. ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ అనమాట. ఇది కూడా బ్లాక్ కలర్ వచ్చింది. ఇది సింగిల్ టిష్యూస్ ఉంటాయి కదా, అంటే మనం ప్యాకెట్స్లో కొనుక్కొచ్చుకుంటాము, అది పెట్టుకోవడానికి అనమాట. ఒక్కొక్కసారి కవర్లో నుంచి తీయాలి అంటే ఇబ్బందిగా ఉంటుంది, అలాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ప్రైస్ 130 రూపీస్ అండి. ఇది కూడా పైన మనకి కనిపిస్తుంది కదా రింగ్ లాగా, అది వెయిట్ ఆపుతుంది అనమాట. సో టిష్యూస్ లేవకుండా ఉంటాయి. తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు ఓకే ఇగ్నోర్ చేసేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని తెప్పించాను. కాంబో ఆఫర్ లాగా వచ్చిందండి, 1+1 ఆఫర్ లాగా వచ్చిందనమాట. ఇది మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అండి. ప్రైస్ వచ్చేసి 214 రూపీస్ అయితే పడింది. చూడటానికి ఒక డబ్బాలా ఉంది కదా, కానీ లోపలైతే 4 కంపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట. అంటే 4గా డివైడ్ చేసుకోవచ్చు మనం దాన్ని. పైన కూడా మనకి క్లిప్స్ 4 ఉంటాయి అన్నమాట. బాగుండింది, అంటే మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది అనిపించింది. లేదు అంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో మన దగ్గర పెట్టుకోవడానికి ఎక్కువ ఉండవు కదా, ప్లేస్ ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క డబ్బా ఒక్కొక్కటిలో పెట్టాలి అంటే. అలాంటప్పుడు ఇవి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్లేస్ సేవింగ్కి బాగుంటుంది ఇది. లోపల 4 కంపల్సరీగా పెట్టాల్సిన రూల్ ఏం లేదండి. మనం 2గా కూడా డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఒక డివైడర్ తీసేస్తే 2గా డివైడ్ అయిపోతుంది. సో మనకి ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. మాది చిన్న ఫ్యామిలీ, గ్రాసరీస్తో ఎక్కువ యూజ్ ఉండదు అన్నప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. హోల్ కూడా పెద్దగా ఉందండి, అంటే మనకి కిందకి ఈజీగా పోర్ అయిపోతాయి. ఈజీగా మెయింటైన్ కూడా చేసుకోవచ్చు. ప్లాస్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చాలా రోజులు అయితే వస్తుంది మనకి ప్రోడక్ట్. ఇంకా ఇందులో వేస్ట్ అంటూ ఏం లేదండి. ప్లాస్టిక్ పాడైనప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత మనం తీసేయడం అంతే. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కూడా ప్లాస్టిక్ ఐటమే అండి, కాకపోతే చూడటానికి గ్లాస్లా ఉంటుంది. 500 ml అండి ఇది. అంటే అరకేజీ పప్పు, ఉప్పు కానీ అలాంటివి పడుతాయి దీంట్లో. మనం పసుపు, ఉప్పు, కారం ఇలాంటివన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి, నీట్గా కనిపించాలి, ఆర్గనైజ్డ్గా అన్నప్పుడు ఇది డబ్బా మీద డబ్బా కూడా పెట్టుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 210 రూపీస్ అండి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి 1 kgవి, నెక్స్ట్ 1/2 kgవి. నేనైతే 1/2 kgవి తీసుకున్నాను చూద్దామని చెప్పేసి. బాగుండింది. ఇవి మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. స్టెప్ వైజ్గా కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కావాలంటే. లోపల రబ్బర్ లాగా ఇచ్చారు కదా, అది తీసి క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈజీ టు మెయింటైన్ కూడా. బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి చూడటానికి కూడా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ అండి. మన వీడియోస్లో 2 మోడల్స్ అయితే చూపించాను మీకు. సన్నగా వచ్చి 6 ఉన్నాయి సెట్, అదొకటి చూపించాను. ఇంకొక దానిలో ఒక బాక్స్లోనే 6గా డివైడ్ చేసుకోవచ్చు, అదొకటి చూపించాను. ఇది వచ్చేసి 3rd మోడల్ అండి. స్క్వేర్ టైప్ ఉన్న బాక్సెస్ అనమాట. 3 సెట్ వచ్చినాయి. ఇది ప్రైస్ 168 రూపీస్ అయితే పడింది. మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అండి. చూస్తున్నారు కదా, కింద పెట్టుకోవడానికి మళ్ళీ వేరుగా ప్లాస్టిక్ ఇచ్చారు. దానివల్ల మనకి ఏంటి యూజ్ అంటే, మనకి వాటర్ పట్టకుండా ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది. ఇది మనం ఎక్కువగా క్యారెట్, బీట్రూట్, కీరా ఇట్లాంటి పెద్ద పెద్దవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ప్రైస్ 168 కాబట్టి నాకైతే వర్త్ మనీ అనిపించింది. క్వాలిటీ కూడా బాగానే ఉండింది. 3 వచ్చినాయండి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకెన్ని ఎక్కువ సెట్స్ అయితే ఆర్డర్ చేసుకోండి. నాకు 3 సరిపోతాయని నేనైతే 3 తీసుకున్నాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇదైతే మల్టీపర్పస్ ఆర్గనైజర్స్ అండి. ఇది లేదు మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనం పిల్లలు ఉంటాయి కదా స్టేషనరీ, అవైనా పెట్టుకోవచ్చు, సాక్సెస్ పెట్టుకోవచ్చు. ఇట్లా మనం మల్టీపర్పస్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి జస్ట్ 126 రూపీస్కి 7 అయితే వచ్చినాయండి. 6 అని ఉంది అక్కడ, కానీ మనకైతే 7 ఇచ్చున్నారు. కొంచెం సైజ్ చిన్నగా అనిపించినాయి. నేను పిక్లో చూసేటప్పటికి మీషోలో డైరెక్ట్గా వచ్చినప్పటికీ కొంచెం సైజ్ అయితే వేరియేషన్ ఉంది, కాకపోతే క్వాలిటీ అయితే బాగుండింది.
ఫ్రిడ్జ్లో కూడా మనం సాసెస్ అవన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న పెప్పర్ డబ్బాలు అలాంటివి చిన్నవి ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోవచ్చు. ఎలా అయినా మీరు ఇంకా మీ యూసేజ్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి. మీకు అన్ని కలర్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ర్యాండమ్ కలర్స్ అయితే పంపిస్తాను అనుకుంటాను. నేను పిక్లో చూసినప్పుడు వేరే కలర్స్ అయితే ఉన్నాయి, మనకి ఈ కలర్స్ అయితే వచ్చినాయి అనమాట. ఈ కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఎవరన్నా కావాలంటే చూడండి, లింక్స్ అన్నీ పద్దాక చెప్తున్నా అనుకోకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. ప్రతి వీడియోలో ఒక రికమెండేషన్ వీడియో చెప్తా కదా, మస్ట్ రికమెండ్ ఐటమ్ అని. ఈ వీడియోలో అయితే ఇదన్నమాట. స్పెషల్గా పర్స్ ఆర్గనైజర్ అయితే తెప్పించాను, అంటే హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఆర్గనైజర్ ఒకటి తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి ఇది జస్ట్ మనకి 190 రూపీస్ అయితే పడింది. 6 హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు, పెద్దవి కూడా పెట్టుకోవచ్చు అండి. నేను పెట్టి చూశాను, షార్ట్ రిలీజ్ అయితే చేస్తాను ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇది చాలా స్పేస్ సేవింగ్ ఐటమ్ అనమాట. 6 కంపార్ట్మెంట్స్ వచ్చినాయి, అంటే మనకి 6 హ్యాండ్ బ్యాగ్స్ అయితే పడతాయి. వర్త్ ఫర్ మనీ. ఇది కూడా ఇది మస్ట్ రికమెండ్ అండి. ఎవరికైనా అవసరం ఉంది అంటే ట్రై చేయండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మనకి 2 సైడ్స్ నుంచి పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇదైతే చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ వీడియో ఇంతే అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.